సూర్యాపేట జిల్లా దుబ్బతండగా కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీ. ఈ గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీలో కలకాలం మొదలైంది. ఎవరికైతే గ్రామ శాఖ అధ్యక్షునిగా ఒకరు కాదు ముగ్గురు పోటీ పడుతున్నారు. ఈ ముగ్గురులో మరే ఎవరికి ఇవ్వాలనేది నలుగురు పోటీ పడుతున్నారు. ఈ నలుగురులో మరి ఎవరికి ఇస్తారని అధిష్టానం నిర్ణయించాలని చెప్పి ఇక్కడ మనతో పీడతో మాట్లాడడం జరుగుతుంది. ఈ విషయంపై ఇంతకుముందు వేరే అతను మాట్లాడడం మళ్ళీ సరే. సార్ నమస్తే అండి, మీ పేరు? నమస్తే సార్, నా పేరు ధర్వాజ్ సతీష్. ఏంటండి మీ సమస్య ఏంది చెప్పండి. ఆ సమస్య ఏం లేదు సార్, ఎందుకంటే ఆ సమస్య ఏం లేదు. ఏనాడు నుంచి కూడా వెనకటి నుంచి కాంగ్రెస్ కట్టగట్టిన అట్లే ఉంటున్నాం, మంచి చెడు అట్లేం చూసుకుంటూ పోతూనే ఉన్నాం. ప్రతి విషయానికి కూడా ఏ క్షణంలోనే ఎక్కడైనా ఏది ఉన్నా ప్రతి విషయంలో మాట్లాడుకుంటూ పోతున్నాం. ఈ రోజున అంటే నిన్న పెట్టుకోవడం జరిగింది, ఒక మంచి చెడు ఏంటంటే ఒక డేట్ నిన్న పెట్టి ఈరోజు మాట్లాడుకుందాం జరిగిన విషయంలో మా కాదనుకుంటా ఎటువంటి విషయాలు ఏమీ తెలియకుండా మాకు కూడా మంచి చెడు అనుకుంటా నలుగురు సమక్షంలోనే కాబట్టి తెలియని వ్యక్తులను కూడా గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఇన్ని రోజుల నుంచి మేము పార్టీ కోసం పనిచేసి ఎకరాల భూములు అమ్ముకొని, నేను చెప్తున్నా వేరే ఉద్దేశం ఏం లేదండి, కానీ అమ్ముకొని చేసుకుంటూ పోతూనే ఉన్నాం. అయినా కూడా ఏ ఆశపడకుండా కూడా ఏం అనలేదండి. కాబట్టి ఇట్టి విషయంలో ఏంటంటే మాకు కొంచెం ఈ విషయం నచ్చలేదు. కాబట్టి మీడియా ద్వారా మంచి చెడు ఒకసారి అధిష్టానం ఆలోచించుకొని మాట్లాడుతుందిగా పై అధిష్టానికి కోరుతున్నాం. అంతేగాని మొత్తం ఎంతమంది ఉన్నారు ఇక్కడ సభ్యులు? ఇక్కడ గ్రామశాఖ అధ్యక్షునిగా నలుగురు పాల్గొనడం జరిగిందండి. అటు విషయంలో కూడా నా పేరు మళ్ళీ ఇంకో ముగ్గురు పేర్లు రాయడం జరిగింది. అది పక్కన పెడితే ఆ తర్వాత ఏంటంటే మేము పార్టీ కోసం పని చేసుకుంటే పోతుంటే ఇప్పుడు కాదు, గత చరిత్ర మాది. తెలుసుకున్న అదే పేరు ఉండాలి, వేరే ఉద్దేశంలో కాదు. అంటే మేము చేసుకుంటూ పోతే వాళ్ళు కూడా కష్టపడ్డారో లేదో మాకు తెలియదని వాళ్ళ గురించి మేము చెడుగా చెప్పట్లేదండి. అయినా మేము పార్టీ కోసం పని చేసుకుంటూ పోతే మాకు ఈ గౌరవం కూడా కనీసం లేకపోతుంది. కాబట్టి ఇట్టి విషయంపై ఆలోచించి ఒకసారి తప్పకుండా మాట్లాడవలసిందే కోరుకుంటున్నాం. అంటే అధ్యక్షులు మళ్ళీ చేంజ్ చేయాలనుకుంటున్నా? అధ్యక్షుని తప్పకుండా చేంజ్ చేస్తామండి. అంటే చేంజ్ చేయాలని పార్టీ తరఫున నేను కోరుకుంటున్నా. మామూలుగా అధ్యక్షులు ఎవరైతే మంచిగా అంటారో మీ ఒపీనియన్లో ఎవరైతే మంచిగా ఉంటుంది? నలుగురు అభ్యర్థులలో ఏ అభ్యర్థి అయితే మంచిగా అనిపిస్తుంది? మేము ఎవరనేది ఏమి లేదండి. ఫస్ట్ నా పేరు కానివ్వండి, ఇంకో మనిషి పేరు పెట్టిర్రు, అట్లని వేరే మనిషి కూడా నేనే ఉండాలని కోరుకోవట్లే. కానీ మేము అనుకోకుండా ఇలా జెండా ఎగిరేసి బయటికి పోయిన బయట నుంచే జరిగిపోయిన విషయం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మామూలుగా పెట్టవలసిందిగా పార్టీ కోసం పని చేసిన వాళ్లకు పెట్టవలసిందే కోరుకుంటున్నా. ఓకే, చూస్తున్నారు కండి, కేవలం పార్టీ కోసం ఎవరైతే చిన్నప్పటి నుంచి పనిచేసారో వాళ్ళకి మాత్రమే కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షునిగా ఇవ్వాలని ఇక్కడ ఉన్న యువత కోరుతుంది. చూస్తున్న మనం చూసుకొని ఏమిటి